నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనతో ఇందిరా శోభన్ గారు ఉన్నారు. నిన్న ఏదైతే కౌశిక్ రెడ్డి గారి సవాలుకి సంబంధించి సవాలు ప్రతి సవాలు అటు ఆర్కేపూడి గాంధీ గారు కూడా ప్రతి సవాలు విసరడం కానీ, ఈ రోజు జరిగిన దాడి అంశాలు కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు అంటే కొంత చర్చ అయితే నడుస్తుంది రాజకీయ వర్గాల్లో. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆమె మాటల్లో ఎట్లా ఉంటుంది ఇదంతా కూడా విశ్లేషణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. ఇక మీరు కొత్తగా చెప్పక్కర్లేదు. కౌశిక్ రెడ్డి గారు ఇక చీరలు గాజులు పంపిస్తా అన్నారు. మరి యాక్సెప్ట్ చేస్తారా దాన్ని? మరి ఏంటి ఎట్లా చూస్తారు? చాకలైలమ్మ వారసురాలిగా, సమ్మక్క సారక్క ఆడబిడ్డగా నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా మహిళల్ని కించపరిస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. కౌశిక్ రెడ్డికి పిచ్చి లేచిందని చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగానే కౌశిక్ రెడ్డికి సోయి ఉన్నదా, ఆ పార్టీ నాయకత్వము ఎట్లా ఆయనను బేర్ చేస్తుంది అన్నది వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం లేదు. నిన్న పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడేటప్పుడు అసలు బీఆర్ఎస్ కి నైతిక హక్కు ఉందా? ఫిరాయింపుల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ కు ఉన్నదా? లాస్ట్ 10 సంవత్సరాల్లో గల్లీ కార్పొరేటర్ నుంచి ఢిల్లీ ఎంపీ స్థాయి వరకు అన్ని పార్టీల నుంచి మీరు చేర్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ, ఈవెన్ సిఎల్పి లీడర్ దళితులు లేకుండా చేశారు. ఎమ్మెల్సీ మండలికి సంబంధించిన మైనార్టీ నాయకులు లేకుండా చేశారు. వీటన్నిటిని నిర్వహించి చివరికి టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఆ పార్టీలో చేర్చుకొని విలీనం చేశారు. ఇక మరి పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకెక్కడిది? కోట్లకి ఎక్కే నైతిక హక్కు మీకెక్కడిది? గవర్నర్ కలిసి నైతిక హక్కు మీకెక్కడిది? ఇవి ఏది సరిపోదని కాకుండా పెద్ద పుడింగి లెక్క అయిన వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నేను మీకు దమ్ముంటే రాజీనామా చేయండి, లేదంటే ఈ చీర గాజులు వేసుకొని కూర్చోండి అని అడిగినారు. అంటే కేసీఆర్ డిఎన్ఏలో ఆయన నైజంలో ఉన్నటువంటి మహిళలంటే చిన్న చూపు, మహిళలంటే ఒంటికి పరిమితం కావాలి, సంసారం చేసుకోవాలి, వండి పెట్టాలి తప్ప మహిళలు బయటకు రాకూడదు అన్నది కేసీఆర్ యొక్క డిఎన్ఏలో ఉన్నటువంటిది. అందులోని భాగంగానే ఆయన లాస్ట్ టైం ఒక మంత్రి పదవి ఇవ్వలేదు. మహిళలంటే ఆయన బిడ్డ తప్ప వేరే వాళ్ళు లేరు అని గత 10 సంవత్సరాల్లో మనకు ప్రూవ్ అయ్యింది. ఇదే కాకుండా మహిళల పట్ల ఏదైనా ఇబ్బంది కలిగినా, వాళ్ళ హక్కులకి భంగం కలిగినా, ఒకవేళ ఏదైనా మానభంగం జరిగినా, ఒక మహిళా కమిషన్ లేకపోయినా ఏ ఒక్కనాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక మహిళ వచ్చి బయట మాట్లాడలే, ఒక్కనాడు వాటి గురించి నివారించలేదు. మేము సరి చేస్తామని చెప్పిన దాఖలాలు కూడా లేవు. అలాంటి బీఆర్ఎస్ పార్టీలో ఉండి మహిళల గురించి ఈయన ఎంతకన్నా గొప్పగా మాట్లాడతారని మనం ఊహించలేమని ఈ సందర్భంగా మరొకసారి అర్థమైంది. అయితే కౌశిక్ రెడ్డి తెలుసుకోవాల్సింది ఏంటంటే, తెలంగాణ అస్తిత్వం అనేది మహిళలతో ఉన్నదన్నది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. చాకలి ఐలమ్మ, సమ్మక్క సారక్క, రాణి రుద్రమాదేవి వీళ్ళంతా కూడా బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి తెలంగాణ మహిళల్లో ఇవాళ ఒక చైతన్యం నింపినటువంటి, అలాంటి ఈ నేలలో తిరిగినటువంటి ఆ వ్యక్తుల ద్వారా వచ్చిన మా మహిళలని, మా ఆడబిడ్డలని, మా ఆత్మగౌరవాన్ని కించపరిస్తే ఎలా ఊరుకుంటాం అడుగుతున్నా. మా వాళ్ళు చెప్పులే చూపించిరు, నేనైతే పీతులు అద్దె తన్నేదాన్ని చెప్పు తీసుకొని, సిగ్గులేని విధవని. ఎందుకు ఈ మాట అంటున్నంటే, నీవు మహిళలని ఒక రకమైనటువంటి ఒక కోణంలో, అంటే మహిళలు అంటే ఇలాగే ఉండాలి, ఇట్లానే ఉండాలి అని ఒక రకమైన నువ్వు చిత్రీకరించావు కదా. మరి తెలంగాణ ఇచ్చింది ఎవరు? మహిళ మీరా కుమారి. తెలంగాణ బిల్లు పాస్ చేసినాడు ఆమె కీరోల్. తెలంగాణ పెట్టించింది సోనియా గాంధీ, ఇందిరా గాంధీ. ఇవాళ ఉన్నటువంటి దాంట్లో మమతా బెనర్జీ, తర్వాత మాయావతి, మన పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి జయలలిత, వీళ్ళంతా దేశ రాజకీయాలను శాసించినటువంటి దాంట్లో ఉన్నారు. మరి ఇవాళ నువ్వు మహిళల్ని ఒక చిన్న చూపుతో చూసి గాజులు వేసుకోండి అని అంటే ఏమి చాతగాని దద్దమ్మలు అనుకుంటున్నావు నువ్వు మమ్మల్ని? ఆది పరాశక్తులు మహిళలు. నీ ఇంట్లో చివరికి నువ్వు మొన్న గెలవడానికి కారణం నీ బిడ్డ, అది మర్చిపోయినావా? నీ బిడ్డ ఆడపిల్ల. మా నాన్నని గెలిపించండి, లేదంటే మా నాన్న చచ్చిపోతాడని చెప్పినాడు. సూసైడ్ చేసుకుంటారని మాట్లాడినారు. బ్లాక్మెయిల్ చేసి గెలిచినారు కదా. మరి ఆ మాట చెప్పింది ఎవరు? నీ భార్య, నీ బిడ్డ నీతో పాటు తిరిగినారు కదా. వాళ్ళు లేని నువ్వు గెలిచినావా? మరి అలాంటప్పుడు నీ ఇంట్లోనే ఆడపిల్లలు బయటకు వచ్చి మాట్లాడుతున్న సందర్భంలో ఇవాళ మగవాళ్ళని మీరు గాజులు వేసుకొని తిరగమనంటే మమ్మల్ని నువ్వు ఎంత తక్కువ చేసి మాట్లాడినవో ఈ సందర్భంలో అర్థమవుతుంది కదా. కాబట్టి కేసీఆర్ కి ముందు నుంచి ఏదైతే ఉన్నదో, ఇప్పుడు కౌశిక్ రెడ్డికి అర్జెంట్ గా ఏం కావాలి? కేటీఆర్ తర్వాత పొజిషన్ కావాలంటే ఏం చేయాలి? పొద్దున్న లేస్తే కేసీఆర్ మెప్పు పొందాలి, కేటీఆర్ మెప్పు పొందాలి, వీళ్ళ మెప్పు జరగాలి, పొద్దున్న లేసి నా ప్రసన్నం చేసుకోవాలి. కాబట్టి ఇవాళ ఈ రకమైనటువంటివి సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వాలి. లేదు అని అనుకుంటే పేపర్లో బ్యానర్ ఐటమ్ లో ఉండాలి. దీనికోసమే ఇలాంటి చౌకబారినటువంటి స్టేట్మెంట్ కౌశిక్ రెడ్డి చేశాడు. కాబట్టి ఇమీడియట్ గా కౌశిక్ రెడ్డి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ఇది మొదటోసారి కాదు, అంతకు ముందు కూడా ఆల్రెడీ గవర్నర్ గారి పట్ల ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసి నేషనల్ ఉమెన్ కమిషన్ ద్వారా ఆయన మొట్టికాయలు వేయించుకున్నారు.
సీతక్క పట్ల ట్రోల్ చేసి సీతక్కను కూడా అసెంబ్లీలో ఆమెని మాట్లాడిన సందర్భంలో కూడా ఈ తెలంగాణ సమాజం ముందు చులకన భావానికి గురైనావు. అగైన్ మళ్ళీ ఇది మాట్లాడితే ఎన్నిసార్లు ఇదే పునరావృతం అవుతుంది అని అడుగుతున్నాను. అందుకని నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ఇవాళ స్పీకర్ గారు సుమోటగా ఈ కేసును తీసుకొని ఆయన యొక్క లెజిస్లేటివ్ మెంబర్ గా కొనసాగడానికి ఆయనకు అర్హత లేదు కాబట్టి ఇమీడియట్ గా ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి నేను స్పీకర్ గారిని డిమాండ్ చేస్తాను. కానీ ఆయన ఇంటి మీద దాడి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అనుచరులతో వెళ్ళి ఇంటి పైన దాడి చేయడం అనేది కరెక్టేనా? అంటే ఒక వాగ్వాదాలు జరగడం వేరు, కానీ ఈ గొడవలు అనేది ఇప్పుడు ఒకటి చెప్తాను, తెలంగాణ కల్చర్ లో ఎప్పుడు కూడా ఈ రకమైనటువంటి సవాళ్లు ప్రతి సవాళ్లు ఉండవు. ఎంతసేపు పొలిటికల్ గా మాట్లాడుకోవడమే, స్టేట్మెంట్ ఇచ్చుకోవడం వరకే ఉంటది తప్ప ఈ రకమైనటువంటి రాజకీయాలు ఎప్పుడు నేను తెలంగాణలో చూడలేదు. ఈ తెలంగాణ సమాజం ఎప్పుడు వీటిని రిసీవ్ చేసుకోదు. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ కూడా ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయదు. మూడో విషయం ఏంటి అని అంటే, కౌశిక్ రెడ్డి గారు స్టేట్మెంట్ చేశారు, నీకు దమ్ము ఉంటే నా ఇంటికి రా అని అడిగినావు, నీ ఇంటి ముందు జెండా వాత్తనని చెప్పినావు కాబట్టి మరి పోలేదు కాబట్టి ఎమ్మెల్యే గారు ఆయన ఇంటి ముందుకు పోయినారు. కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా ఆయన మొదటిసారి ఎమ్మెల్యే కాదు, కౌశిక్ రెడ్డి అంటే మొదటిసారి ఎమ్మెల్యే. ఆయన విచక్షణ కోల్పోయి ఉన్నాడు. తిక్కలేసి తీసుకువెళ్లి పిచ్చాసుపత్రిలో చేర్పించాలి వాస్తవం చెప్పాలంటే కౌశిక్ రెడ్డిని. కాబట్టి ఇవాళ గాంధీ గారు కూడా కొత్త సమయాన్ని పాటించి ఉండాలి, ఒక హుందాతనాన్ని మెయింటైన్ చేసి ఉండాలి. అలా కాకుండా ఈ రెచ్చిపోయేటువంటి వాతావరణము ఇలాంటిది క్రియేట్ చేయడం వల్ల ఇవాళ తెలంగాణ సమాజం పట్ల మనం చులకన భావం వైపు వెళ్తామన్నది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా కౌశిక్ రెడ్డి ఇది కొత్త కాదు. ప్రతి చిన్న దాంట్లో రాజకీయ కోణంలో ప్రతి దానిని కూడా రాజకీయం నిలిపే ఆలోచనలో ఉన్నాడు. వాస్తవానికి కౌశిక్ రెడ్డి ఎవరండి? తెలంగాణకి కౌశిక్ రెడ్డికి సంబంధం ఏంటి? ఏదైనా తెలంగాణ ఉద్యమంలో పనిచేసి మాట్లాడిందా? మార్నింగ్ తెలంగాణ పుట్టిన వాళ్ళంతా తెలంగాణ బిడ్డలే. ఆయన ఏం చెప్తున్నా, మార్నింగ్ ఏదైతే ప్రెస్ మీట్ పెట్టిర్రో నేను తెలంగాణ బిడ్డని, నేను తెలంగాణలోనే పుట్టినా అని చెప్తుండే. తెలంగాణ పుట్టిన తెలంగాణ బిడ్డవి, కానీ తెలంగాణ కోసం ఏనాడైనా జై తెలంగాణ అన్నవని అడుగుతున్నా నేను. ఆ జై తెలంగాణని మేము పోరాటం చేసినాడు, నువ్వు వేడున్నావు. నై తెలంగాణ అన్నోళ్లతోనూ సంకల చేరినావు. మానుకోటలో రాళ్ళు రువిన దాంట్లో నువ్వు మాట్లాడితే ఎట్లా? ఇవన్నీ నీతులు. కేసీఆర్ నేను గత్యంతరం లేక హుజురాబాద్ లో నిన్ను ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి నేను రేవంత్ రెడ్డిని ఆ రోజు వ్యాఖ్యలు చేసి నువ్వు హుజురాబాద్ ఎలక్షన్ సమయంలో బై ఎలక్షన్ సమయంలో ఆ పార్టీలో చేరినావు. టికెట్ ఆ రోజు బై ఎలక్షన్ సందర్భంలో నీకు టికెట్ ఇచ్చే సందర్భంలో ఆ రోజు అది మిస్ అయిన తర్వాత ఎమ్మెల్సీగా నువ్వు దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయినావు. ఆ తర్వాత బీసీగా ఉన్నటువంటి గెల్లు యొక్క టికెట్ ను లాక్కున్నటువంటి నువ్వు ఏమి నాయకుని అవుతావు అంటే, డబ్బులుంటే ఏదైనా మాట్లాడొచ్చు, డబ్బులుంటే ఏదైనా చలామైన అనే విధంగా అక్కడ నడుస్తుంది. కాబట్టి తెలంగాణ సమాజం బీఆర్ఎస్ పార్టీ పొర్లు దండాలు పెట్టినా, బీఆర్ఎస్ నాయకులు ఎన్ని మాట్లాడినా కూడా పట్టించుకోరు. కేటీఆర్ గారు, కవిత గారు కూడా దీనిపైన సమాధానం చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో మహిళలు, తెలంగాణ ఆడబిడ్డలు ఇట్లా ఉంటారా, మీరు ఒప్పుకుంటారా? ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తాయని నేను అడుగుతున్నా. కవిత గారికి కష్టం వస్తే ఆమె లిక్కర్ కేసులో జైలుకు పోతే తెలంగాణ ఆడబిడ్డలందరికీ కష్టం వచ్చిందని మీరు ఆపాదించి మాట్లాడినారు కదా. మరి వాళ్ళ కౌశిక్ రెడ్డి సిగ్గు లేకుండా, లజ్జ లేకుండా ఆడబిడ్డలని ఇవాళ అవమానపరుస్తూ ఆత్మగౌరవాన్ని కించపరుస్తుంటే ఇవాళ కవిత ఏడ వండుకుందని అడుగుతున్నాను నేను. ఇదే కేటీఆర్ ఎక్కడ వండుకున్నట్టు? ట్విట్టర్ రోజు ట్విట్టర్ లో మీటుతుంది కదా, మరి ఇవాళ ఎక్కడ పోయింది ట్విట్టర్ లో పెట్టడానికి చేతన అయితే లేదా? పోనీ నీ పార్టీ నాయకుడు కదా, పిలిచి మందలించే దమ్ము నీకు లేదా అని అడుగుతున్నాను నేను. కాబట్టి ఈ సమాజం, తెలంగాణ సమాజం ఇలాంటి వాళ్ళ పట్ల సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలాగే కొనసాగినట్లయితే తప్పకుండా కౌశిక్ రెడ్డి ఆడబిడ్డల ఆయుధమైన చీపురు కట్టకి ఆయన ఎదురు దాడికి గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చెప్పు దెబ్బలకు కూడా వెనకాడాల్సినటువంటి ఇప్పుడు కూడా సవాల్ విసురుతున్నాడు. ఇప్పటికైనా మీరు వచ్చి కండువా కప్పుకోండి, మాతో పాటు ప్రెస్ మీట్ లో కూర్చోండి, నేను కేసీఆర్ ని కల్పిస్తా, లేదు పార్టీ మారానంటే మారానని చెప్పమంటున్నాడు. మరి ఈ క్లారిటీ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? నేను అదే చెప్తున్నా. నేను నీ ఇంట్లో ఉంటే సక్కనైనోడు అవుతాడు, నీ పక్కింట్లోకి పోతే వాడు సక్కనైనోడు కాదని అడుగుతున్నాను నేను. నీ ఇంట్లో ఉంటే సంసార అవుతుండు, పక్కింట్లోకి పోతే వ్యభిచార అవుతుండు, ఎందుకు అని అడుగుతున్నాను నేను. ఇవాళ ఈ పాట ఇప్పుడు ఎవరైతే మీరు క్రోడీకరించి వాళ్ళు కోడ్ చేసి మాట్లాడినారో వాళ్ళందరూ కూడా మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే కదా. మీ పార్టీలో ఉన్నప్పుడు పునీతులు అయిపోయినారు. ఇవాళ పార్టీ మరి ఇంకో పార్టీకి పోవాలనే ప్రయత్నం వాళ్ళు చేసినప్పుడు మాత్రం ఇవాళ వాళ్ళు దొంగలైనారు, బేకార్గాలైనారు, వాళ్ళు లఫంగిగాలైనారు, అన్ని మాట్లాడుతున్నావు ఇవాళ. మరి నీ చిత్తశుద్ధి ఎక్కడ పోయిందని అడుగుతున్నాను నేను. కాబట్టి నరం లేని నాలుక ఏది మాట్లాడినా చెల్లుతుంది అనుకుంటే ఆ నాలుకని కోసేస్తుంది తెలంగాణ సమాజం అని గుర్తుపెట్టుకుంటే హైకమాండ్ తెలిసే జరుగుతున్నాయి. 100%
ఇప్పుడు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇలాంటి అల్లర్లు అవుతున్నాయి, ఈ రకమైనటువంటి విధ్వంసం జరుగుతున్నది, ఈ రకంగా దాడి చేస్తున్నారు. ఇదంతా కూడా ఒక పొలిటికల్ గేమ్ లో ఒక డ్రామా క్రియేట్ చేయడం కోసం మాత్రమే కేటీఆర్ ఆడిస్తున్న డ్రామా అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. నిజంగానే కేటీఆర్ కి తెలంగాణ రాష్ట్ర ప్రజల పట్ల శాంతి ఉండాలి, ఒక మంచి వాతావరణం నెలకొల్పాలి, ఒక మంచి రాజకీయాలు చేయాలని కౌశిక్ రెడ్డి గారిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడే వ్యాఖ్యలని ఇమ్మీడియట్ గా కౌశిక్ రెడ్డి నువ్వు సైలెంట్ గా ఆగిపో, ఆడపిల్లల విషయంలో అలా మాట్లాడరాదు, ఫిరాయింపులకు సంబంధించి కోర్టుకెళ్ళినాము, న్యాయపరంగా జరిగేది జరుగుతుందని చెప్తారు. కానీ అది జరగలేదు కదా. ఏ మొహం పెట్టుకొని మీరు కోర్టుకు వెళ్ళినారు? ఇలా కోర్టు వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చిందని చెప్తున్నారు. అసలు కోర్టుకి స్పీకర్ గారికి ఇచ్చి డైరెక్షన్ ఇచ్చే రైట్ ఉన్నదా? కనుక్కోండి, ఒకసారి దిగండి. సుప్రీంకోర్టు నాకు తెలిసినంత వరకు సుప్రీంకోర్టు అడ్వకేట్ తో నేను మాట్లాడితే కోర్టులకి జనరల్ గా స్పీకర్ కి ఉన్నటువంటి విశేషణ అధికారులని ప్రశ్నించేది లేదు, డైరెక్షన్ ఇచ్చే రైట్ లేదు అని చెప్తున్నారు. కాబట్టి ఆ విషయంలో అది అవుతుందా కాదా అనేది మనకు తెలియదు. బట్ అది వాళ్ళ మధ్యలో ఆ లైన్ లో ఉన్నప్పుడు 4 వారాలు చెప్పున్నారు. సమయం అవసరము, సహనం అవసరం. ఈ రాజకీయ పవర్ కోల్పోయినప్పటి నుంచి ఏం చేయాలో అర్థమైతలేదు. ఆగమాగమై ఆయన ఏమంటారు, ఓడిపోయి గెలిచినాడు, అది ఏం చేయాలో అర్థమైతలేదు. కాబట్టి పొద్దున్న లేసి ఈ రకమైనటువంటి చౌకబర పాలిటిక్స్ కి కౌశిక్ రెడ్డి తెరలేపుతున్నాడు. ఇది తెలంగాణ సమాజం సహించదు. కానీ ఆయన ఇంకొక కామెంట్ కూడా చేశారు, కౌశిక్ రెడ్డిని చంపడానికి కాంగ్రెస్ పార్టీ ట్రై చేస్తుంది, పోలీసులనే గుండాలుగా మార్చి పోలీసుల ఆధ్వర్యంలోనే ఇదంతా జరిగిందని చెప్తున్నారు. ఇప్పుడు పోలీసులనే సస్పెండ్ చేయాలని చెప్తున్నారు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో కొన్ని కృత్రిమ పోరాటాలు చేసిన దాఖలాలు వాళ్ళకు ఉన్నాయి. హరీష్ రావు అడిగితే చెప్తాడు ఏం చేస్తే బాగుంటది అనేది. కాబట్టి ఇలాంటి విషయాల పట్ల కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వాళ్ళంతా వెన్నెతో పెట్టినటువంటి విద్య. కాబట్టి ఆ లైన్ వాళ్ళకు ఉన్నది కాబట్టి అదే లైన్ లో ఆయన మాట్లాడుతున్నాడు. దీంట్లో ఎలాంటి కోణం ఉండదు. ఇప్పుడు పోలీసు వాళ్ళు న్యూట్రల్ గా వ్యవహరిస్తారు, వాళ్ళది ఏముంటది. మీ హయాంలో కూడా ఇదే పోలీస్ వ్యవస్థ పనిచేసింది కదా, కొత్త వ్యవస్థ అయితే కాదు కదా. అక్కడ ఎవరైతే లేరు, ఇప్పటికిప్పుడు ఎవరైనా డైరెక్షన్ ఇచ్చే పరిస్థితి లేదు. అక్కడ జరిగినటువంటి వాతావరణాన్ని, ఉన్నటువంటి సిచ్యువేషన్ ని, క్యాడర్ ని సంలాయించాల్సి వచ్చినప్పుడు, క్యాడర్ ని ఇరు వర్గాల నుంచి వాళ్ళని కట్టడి చేయాల్సి వచ్చినప్పుడు పోలీసులు వాళ్ళు చేయాల్సిన యాక్షన్ వాళ్ళు చేస్తారు. అలాంటప్పుడు పోలీసుల పైన ఏం యాక్షన్ తీసుకోవాలి? ఇవాళ రాళ్ళు రుబ్బింది మీరే, గుడ్లు వేసింది మీరే, తన్నింది మీరే, అవసరమైతే మీరు అద్దాలు మీరే బగలగొట్టుకొని చేసి ఉంటారు. ఎవరు తెలుసా? ఎవరిని చూస్తున్నారు? అక్కడ ఎవరు లేరు కదా. లోపలికి వెళ్ళినప్పుడు వీళ్ళు గోడ అవతలు ఉన్నారు, వాళ్ళు గోడ లోపల ఉన్నారు. కాబట్టి ఈ రకమైనటువంటి రాజకీయాలు చేయడం అనేది సిగ్గుచేటు. కేసీఆర్ గారు ఫామ్ హౌస్ ను వదిలిపెట్టి ప్రతిపక్ష నాయక పాత్ర వహించి ఇమీడియట్ గా వీటి పట్ల స్పందించాల్సిన అవసరం ఆయన పైన ఉంది అని సందర్భంగా గుర్తు చేస్తున్నా. సో ఇమీడియట్ గా కౌశిక్ రెడ్డి అనేటువంటి వ్యక్తి బహిరంగంగా ఆడబిడ్డలకి క్షమాపణ చెప్పాలి. లేదంటే ఆయన యొక్క ఈ తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డల యొక్క ద్వేషానికి ఆహుతి కాక తప్పదు అనే సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఫైనల్ అంటే ఈ 8 మంది ఎవరైతే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారో వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారో మీరు, అంటే చేరికలు ఇంకా ఎంకరేజ్ చేసే పరిస్థితి ఉందా కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు ఒకటి చెప్తాం, నేను లాస్ట్ టర్మ్ లో అందరూ చేరినప్పుడు మాలాంటి వాళ్ళం డిబేట్లో డిస్కషన్లో ఎదుటి వ్యక్తి మాట్లాడిన మాటలకు మేము కన్నులు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎందుకు అనంటే కాంగ్రెస్ కి ఓటు వేస్తే వీళ్ళు ఇందులో ఉండరు, పక్క పార్టీకి వెళ్ళిపోతారు అనే దానిలో చాలా సార్లు చాలా హ్యూమిలేట్ చేశారు. రేవంత్ అన్న పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత క్యాడర్ కి ఆత్మస్థైర్యం కోసం, ప్రజలకి నమ్మకం కలిగించడం కోసం ఆయన చాలా రకాలుగా ఆయన ప్రయత్నాలు చేశారు. దానిలో భాగంగానే ఎవరైతే పార్టీ మారుతారో రాళ్ళు తీసుకొని రువ్వండి అని చెప్పాడు. ఆయన కట్టుబడి ఉన్నాడు ఆ మాటకి. ఈ రోజు కూడా ఆయనకి పార్టీలో వీళ్ళని చేర్చుకోవాలన్న ఆలోచన ఆయనకు లేదు. కానీ ఎప్పుడైతే ఈ ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిందో బీజేపీ, బీఆర్ఎస్ ఇద్దరు ఒకే లైన్ లో ఉండి ఈ ప్రభుత్వాన్ని కూలదోస్తాం, 6 నెలల్లో కూలుతుంది, 2 నెలల్లో కూలుతుంది, 3 నెలల్లో కూలుతుంది, ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని కూలదోల్చే హక్కు వీళ్ళకి ఎక్కడిది? సో ఇక్కడ బీజేపీ అనేది తన యొక్క పైశాచికత్వం ఏందని మనం ఆల్రెడీ చూస్తున్నాం. 8 రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని కూలగొట్టారు. మన పక్కనే ఉన్నటువంటి మహారాష్ట్రలో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ఉద్ధవ్ ఠాక్రే గారి పెట్టిన పార్టీ కూడా ఈ పార్టీ నీది కాదు, ఇది ఉద్ధవ్ ఠాక్రేది కాదు, ఇది షిండే గారి పార్టీ, ఆయన పేరు ఏక్నాథ్ షిండేది అని చెప్పేసి ఆయనకు పార్టీ అప్పు చెప్తున్నారు. అలాంటి దాఖలాలు ఎగ్జాంపుల్ మనం ఉన్నప్పుడు మరి ఈ రాష్ట్ర ప్రజలు నన్ను ఎంచుకున్నప్పుడు వాళ్ళ మాట నిలబెట్టాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉంది, రేవంత్ అన్న పైన ఉంది. కాబట్టి నువ్వు నన్ను బెదిరించేందుపై నేనే నీ పార్టీ వాళ్ళకి ఆహ్వానం పలుకుతున్నా, వచ్చే వాళ్ళు వచ్చేయండి అని చెప్పారు. వచ్చారు, మేమే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి తీసుకురాలేదే. మీలాగా మేము ఇట్లా వచ్చి చేరగానే మంత్రి పదవులు ఇవ్వలేదే. ఎవరికైనా మంత్రి పదవి ఇప్పుడు అరకెప్పుడు ఆయన మీ పార్టీలో చేరిన తర్వాత ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడికి పిఎస్సి ఇవ్వాల్సింది. లాస్ట్ టైం ఇచ్చారా?
లాస్ట్ టైం ఇచ్చిండ్రా? శ్రీధర్ అన్నకి ఇచ్చిండ్రా? లాస్ట్ టైం మీరు శ్రీధర్ బాబుకి ఇచ్చారని అడుగుతున్నా నేను. లాస్ట్ టైం మీరు ఇచ్చిండ్రా ఎవరికైనా? లాస్ట్ టైం ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఆ సాంప్రదాయాలు మీరు ఎక్కడైనా కొనసాగిస్తే నువ్వు నన్ను అడిగే నైతిక హక్కు నీకు ఉంటది. నువ్వు సాంప్రదాయాలు కొనసాగించలే. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు అన్ని వదిలేసావు. నువ్వు ప్రతిపక్షం రాగానే నేను సచ్చిరుణ్ణి, నేను హరిచంద్ర పుత్రుణ్ణి, నేను కరెక్ట్ గా ఉన్నాను, మీరు చెయ్యండి అని అంటే ఎట్లా ఇది అని అడుగుతున్నాను నేను మిమ్మల్ని. అంటే నువ్వు చేస్తే కరెక్ట్ అయితే నేను చేస్తే తప్పు అవుతుంది అని అడుగుతున్నాను నేను. ఎస్, ఇప్పుడు జరుగుతున్నటువంటి సందర్భంలో ఉన్నటువంటి దాంట్లో ప్రభుత్వ పరంగా స్పీకర్ కొన్ని నిర్ణయాలు తీసుకున్నానికి మేము కట్టుబడి ఉండాలి కదా. అది పార్టీ చేసిన నిర్ణయం కాదు కదా, స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం. మరి స్పీకర్ చేసిన నిర్ణయాన్ని నిన్ను ఖండించే రైట్ నాకెక్కడిది? లేదు కదా. మరి అలాంటప్పుడు నువ్వు స్పీకర్ గా నీ యొక్క వాళ్ళని కూడా నువ్వు చేసి ఉండాలి. చెయ్యలేదు. అప్పుడు అట్లీస్ట్ ఎవరిని అడిగితే కూడా మీరు రిసీవ్ చేసుకోలేదు. లాస్ట్ అసెంబ్లీలో కనీసం ఎక్కడైనా మాట్లాడే రైట్ ఉన్నదా? హరీష్ రావు గారు కూడా చెప్తున్నారు కదా, నేను కూడా నామినేషన్ వేసా, కనీసం నామినేషన్ ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఎవరిని అడగాలి? స్పీకర్ గారిని అడగాలి. స్పీకర్ గారిని డిమాండ్ చేయాలి. స్పీకర్ గారు ముందుకెళ్ళి ఆయన పోడియం ముందు మీరు ఫైట్ చేయండి. స్పీకర్ ఇల్లు ఉన్నది, ఇంటి దగ్గర పోండి, మేము అడుగుతున్నాము, మాకు ఎందుకు ఇస్తలేరు అని మీరు ఎందుకు అడుగుతలేరు అడుగుతున్నా నేను. మిగతా వాళ్ళ లాస్ట్ టర్మ్ లో మీలాగా ఉన్నటువంటి స్పీకర్ అయి ఉండొచ్చు, ఇంకెవరు ఉండొచ్చు, ప్యూర్లీ పార్టీ నాయకులాగా మీరు బిహేవ్ చేశారు. బట్ ఇవాళ మా ప్రభుత్వంలో ఉన్నటువంటి స్పీకర్ గాని, డిప్యూటీ స్పీకర్ గాని, మంత్రి గాని, మంత్రులు గాని అందరూ కూడా ఓపెన్ గా, ట్రాన్స్పరెంట్ గా ఎవరైనా కలవచ్చు, ఎవరైనా పోవచ్చు అని అడుగుతున్నారు. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి ధోరణిలో మూవ్ అయినారో ఇవాళ ఈ ప్రభుత్వం అదే ధోరణిలో ఉన్నది. ఇవాళ ఎవరు వచ్చినా స్వేచ్ఛగా కలవచ్చు, వాళ్ళ రిప్రజెంటేషన్లు ఇవ్వచ్చు, మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా వచ్చి కావాల్సిన డెవలప్మెంట్ పనులు చేసుకోవచ్చు అని చెప్పినారు. ఇంత ఓపెన్ గా మేము ఉన్నప్పుడు మరి మీకేంటి? మీరు ఎన్నడైనా ఆ పని చేశారా? చెయ్యలేదు కదా. మాట్లాడితే కేసీఆర్ మాట్లాడాలి, లేదా శాసనసభలో హరీష్ రావు గారు మాట్లాడాలి, కేటీఆర్ మాట్లాడాలి. అంతకుమించి ఎవరికి మీరు ఇచ్చారా గొంతుకలు? కాబట్టి ఇవాళ ఒక 4 రోజులు, జస్ట్ 8 months లో పవర్ పోయినంత మాత్రాన ఆ పవర్ పోయినటువంటి దానిలో ఏం అంటే మెదడులో వాళ్ళకి కాస్త కొంచెం వాళ్ళందరికీ రిపేర్ చేయించుకోవాల్సిన బాధ్యత ఉందనుకుంటున్నాను. ఎందుకంటే తెలంగాణ సమాజంలో, తెలంగాణ ఉద్యమంలో సంపాదించిన సంపాదన అంతా కూడా ఉద్యమానికి ప్రభుత్వం వచ్చిన తర్వాత అది రెట్టింపు చేసుకున్నారు. ఇవాళ ఆ సంపాదన ఏం చేయాలో అర్థమైతలేదు వాళ్ళకి. ఆ దాచుకున్న సొమ్ము కక్కించే దాంట్లో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. 100% ఆ పని కూడా జరుగుతుంది. ఇవంతా జరగకుంటే ఏం చేయాలి? సైడ్ ట్రాక్ చేయాలి, ఈ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలి, ఈ ప్రజలని వీళ్ళ మధ్య ఒక అసహనం ఉందని ఒక క్రియేట్ చేయాలి. ఈ రకమైనటువంటి దాంట్లో అన్ని కూడా జిమ్మిక్కులు చేసే పనిలో ఇవాళ బిఆర్ఎస్ పార్టీ ఉందని చెప్పక తప్పదు. మరి అంటే ఈ రోజు జరిగిన ఇష్యూ మీద మరి మహిళా కమిషన్ కి ఏమన్నా ఫిర్యాదు చేసే అవకాశం ఉందా? మీరు బేసిక్ గా ఇప్పుడు నిన్న మా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు, సుమోటోగా మనం తీసుకోమని చెప్పారు. తప్పకుండా సుమోటోగా స్వీకరిస్తారని అనుకుంటున్నాము. ఇఫ్ ఇన్ కేసు ఒకవేళ సుమోటో కనుక తీసుకున్నట్లయితే తప్పకుండా మా వైపు నుంచి మేము కంప్లైంట్ చేయడానికి ఫైనల్ గా ఏం చెప్తారు మరి కౌశిక్ రెడ్డి గారు? ఈ రోజు కూడా కౌశిక్ రెడ్డి గారి సవాలుకి ప్రతి సవాలు అనేది ఇది తెలంగాణ సమాజంలో ఉన్నాము, అది గుర్తు పెట్టుకోండి. ఎన్నో త్యాగాలతో వచ్చినటువంటి త్యాగం అంటే వాళ్ళకి తెలియదండి. కౌశిక్ రెడ్డికి త్యాగం అంటే తెలియదు, భోగంగా అనుభవిస్తున్నాడు కాబట్టి ఆయనకి త్యాగాల గురించి తెలియదు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఎంతో మంది త్యాగాల ఫలితం వచ్చిన ఈ తెలంగాణలో పావుల్లాగా చీమల పుట్టల్లో పావుల్లాగా చేరి దీనిని జలగల్లాగా పీక తింటున్నారు మీరు అందరూ కూడా. కాబట్టి ఈ సమాజం నుంచి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇమీడియట్ గా మహిళలకు క్షమాపణ చెప్పు. నువ్వు క్షమాపణ చెప్పనట్లయితే చెప్పు దెబ్బలు తింటామని సందర్భంగా గుర్తు చేస్తున్నా. రెండవది, స్పీకర్ గారు సుమోటోగా తీసుకోవాలి, ఆయన లెజిస్లేటివ్ అనే దాన్ని విత్డ్రా చేసుకోవాలి. కేటీఆర్ గారు ఒక మాట తుల్లినందుకు ఆయనని సుమోటోగా మహిళా కమిషన్ తీసుకున్న తర్వాత ఆయన ప్రెస్ మీట్ లో సారీ చెప్పారు. ఆల్రెడీ నోటీస్ జారీ అయింది కాబట్టి ఆయన వెళ్ళి అటెండ్ అయ్యారు. ఆ సందర్భంలో కూడా మళ్ళీ మీడియా ముందు కూడా తన మహిళలతో కలిసి ఆయన మాట్లాడి నేను క్షమాపణ కోరుతున్న ఆడబిడ్డల కన్నా, అంతకన్నా పుడింగివా నువ్వు, అంతకన్నా పెద్ద తురుంబా అని అడుగుతున్నాను నేను కౌశిక్ రెడ్డి గారిని. కాబట్టి ఇమ్మీడియట్ గా బేషరత్తుగా క్షమాపణ చెప్పండి. క్షమాపణ చెప్పకపోతే కేటీఆర్ ఇద్దరు కూడా దీని వెనక ఉండి కౌశిక్ రెడ్డితో చేపిస్తున్నట్టు చెప్పక తప్పదు. పార్టీ ఆల్రెడీ కథమయ్యింది, కథమయ్యింది. ఫామ్ హౌస్ నుంచి కూడా ఉండే పరిస్థితి ఉండదు కేసీఆర్ గారు అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం.